ఇండియా, హిందూ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, పైనీర్ కావచ్చు, ఏది చూసినా అదే ప్రజాశక్తి, విశాలాంధ్ర, తర్వాత ఆంధ్రనాడు, ఆంధ్రప్రభ, ఏది ఒకటి రెండు ఏదైనా చిన్న పేపర్ మిస్ అయినా నాకు క్షమించారు. ప్రతి పేపర్, ఈ పేపర్ ఆ పేపర్ అని అద్భుతమైన కవరేజ్ ఇచ్చారు. మేము ఊహించలా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, తర్వాత ప్రైమ్ 9 కావచ్చు, లేకపోతే ఏదైతే బిగ్ టీవీ, ఏ ఛానల్ ఇక్కడ ఉన్న హెచ్ఎం టీవీ కానించి, ఐ న్యూస్ కానించి అన్ని ఛానల్స్, చిన్నది పెద్దది యూట్యూబ్ ఛానల్స్ అవి అద్భుతంగా ప్రతి దాన్ని కవరేజ్ చేశారు. లక్షల ప్రమోషన్, లక్షల మంది చూశారు. మరి ఇతర దేశాల్లో ఉండే వాళ్ళైతే రాత్రంతా చూశారు, నువ్వు ఆనందపడ్డారు. మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మీ సహకారం ఇలానే ఉండాలని మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నమస్కారం. కబడ్డీకి కామినేని శ్రీనివాసరావు గారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సుభాష్ గారికి క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు గాయపడిన ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా క్రీడా స్ఫూర్తి ప్రదాతలుగా మేము ప్రకటిస్తున్నాం. దాంతోపాటు మన డిప్యూటీ స్పీకర్గా టీం కబడ్డీలో విన్ అయింది రఘురామకృష్ణరాజు గారు. కబడ్డీలో విన్నర్స్ వాళ్ళు రామ్ గోపాల్ రెడ్డి గారు రన్నర్స్గా మిగిలారు. దాంతోపాటు మ్యూజికల్ కన్నెత్తిలో వాళ్ళ డైరెక్షన్ ఇంతవరకు మంగళగిరిలో చిన్న కార్యక్రమం జరిగిన నారాయణ ఓపెన్ చేస్తాడు. ఇంత పెద్ద కార్యక్రమం జరిగితే గవర్నమెంట్ ముఖ్యంగా సీఎం కానీ డిప్యూటీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే శాసనసభ, శాసన మండలి సంబంధించిన క్రీడా సభాపతి గారు, శాసన మండలి సభాపతి గారు ఇద్దరు ఇచ్చేస్తారు. వాళ్ళే చీఫ్ గెస్ట్. మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది శాసనసభ, శాసన మండలి నిర్వహించేస్తారు. దీంట్లో బీఎస్సీ మీటింగ్లో 24, 25, 26 ఏదైతే మ్యూజికల్ చైర్ ఉందో, మ్యూజికల్ చైర్లో మంత్రి గారు రన్నర్గా నిలబడ్డారు, సంధ్యమ్మ గారు. అదేవిధంగా టక్ ఆఫ్ వార్లో డిప్యూటీ స్పీకర్గా టీం, స్పీకర్గా టీం పైన డిప్యూటీ స్పీకర్గా టీం టక్ ఆఫ్ వార్లో విన్ అయ్యారు రఘురామకృష్ణరాజు గారు. అయ్యన పాత్ర గారి మీద ఆయన విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారు అబోవ్ 70లో టెన్నికాయిట్లో ఆయన విన్ కామినేని శ్రీనివాస్ గారు. ఉమెన్స్లో వచ్చి శ్రావణి శ్రీ గారు ఏది మన టెన్నికాయిట్లో విన్నర్స్. కర్రీ పద్మశ్రీ గారు రన్నర్గా నిలబడ్డారు. అదే టెన్నికాయిట్లో కర్రీ పద్మశ్రీ గారు, జగదీశ్వర్ గారు రన్నర్గా నిలబడ్డారు. అదేవిధంగా త్రోబాల్లో పైటాల్ సునీతమ్మ గారు టీం ఫస్ట్ ప్రైజ్, గుమ్మడి సంధ్యారాణి గారు టీం సెకండ్ ప్రైజ్ త్రోబాల్. ఇలా అదేవిధంగా టేబుల్ టెన్నిస్లో గ్రీష్మ గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. అదేవిధంగా మెన్స్లో వచ్చే కొద్దికి వర్ల కుమార్ రాజా గారు. అదేవిధంగా టేబుల్ టెన్నిస్లో గద్దె రామ్మోహన్ రావు గారు అబోవ్ 70 కింద ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. కె శ్రీనివాస్ థర్డ్ ప్రైజ్ వచ్చారు. అసలు బుచ్చయ్య చౌదరి గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. క్యారమ్స్లో వచ్చి సుభాష్ గారు ఫస్ట్ ప్రైజ్ మెన్స్లో వచ్చే కొనికి. అదేవిధంగా 70 అబోవ్ వచ్చే కొనికి కామినేని శ్రీనివాసరావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు. అబోవ్ 80కి వచ్చే కొనికి బుచ్చయ్య చౌదరి గారు. అవి కూడా ఏజ్ వైజు మనం కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఏదైతే మొత్తం లిస్ట్ కూడా మీకు ఇస్తాం. జావెలిన్ త్రోలో విజయ్ చంద్ర గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. జగంపేట మన రాజగోపాల్ గారు, జగంపేట ఎమ్మెల్యే గారు అబోవ్ 60లో వచ్చారు. గద్దె రామ్మోహన్ రావు గారు అబోవ్ 70లో జావెలిన్ త్రోలో వచ్చారు. అదేవిధంగా ఉమెన్స్కి వచ్చే కొద్దికి షార్ట్ పుట్లో సింధూర గారు,